హాయ్ హలో నమస్తే. ఈరోజు లగ్జరీ ఫర్నిచర్తో ప్రొవైడ్ చేస్తున్నటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. నా పేరు ఆశ. వెల్కమ్ టు జూ రియాలిటీ ఛానల్. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఇక్కడ 3 హౌసెస్ ఉన్నాయి. చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఆల్రెడీ 2 హౌసెస్ అయితే సేల్ అయిపోయాయి. సో మనకు ఒక హౌస్ మాత్రమే సేల్కి ఉంది. మరి హౌస్ డీటెయిల్స్ చూసేద్దాం. ఓవరాల్ గా హౌస్ ఎలివేషన్ చూసినట్లయితే చాలా ప్రీమియం క్వాలిటీతో చాలా అద్భుతంగా ఉందండి. సో బయట నుంచే చూసే వాళ్ళకి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే ర్యాంప్ చూసుకున్నట్లయితే సో ర్యాంప్ అయితే కొంచెం హైట్ లో ఉందండి. మనకు ఆల్రెడీ ఇక్కడ 30 ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి 1 వీక్ లో సో ఇదే లెవెల్లో మరొక రోడ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ రోడ్ పడుతుందో వెహికల్స్ వెళ్ళడానికి కానివ్వండి, దిగడానికి కావడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి. సో మరి నెక్స్ట్ ఎంట్రన్స్ గేట్ చూసుకున్నట్లయితే చాలా హెవీగా, చాలా హెవీ మెటీరియల్ తో చాలా క్వాలిటీతో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే సో గేట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, గ్రే కలర్ లో. నెక్స్ట్ గేట్ దగ్గర నుంచి పిల్లర్స్ చూసినట్లయితే సో ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. పైన ఇచ్చిన లైట్స్ అయితే కూడా చాలా చక్కగా ఉన్నాయండి, కొంచెం స్పెషల్ గా అనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ స్పేస్ చూసుకున్నట్లయితే ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. 4 వీలర్ కానీ ఇవన్నీ 2 వీలర్ కానీ చక్కగా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో మరి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చక్కగా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక కామన్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ స్పేస్ కూడా చూసినట్లయితే చాలా ఎక్కువ స్పేస్ ఉందని చక్కగా ట్రీస్ ప్లాంట్స్ చేసుకోవచ్చు. మరి అలాగే ఇక్కడ 2 ట్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందే చెప్పాను ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అని. సో కాబట్టి ఈస్ట్ కార్నర్ లో 2 ట్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ అండి, చాలా స్వీట్ గా ఉంటుంది. మరి ఈ ట్యాప్స్ ఉపయోగించుకొని మనం చక్కగా వెహికల్స్ క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి, ఇలా గార్డెనింగ్ కానీ చాలా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వాల్ టైల్స్ చూసుకున్నట్లయితే చూసారు కండి, మంచి కలర్ తో మంచిగా టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాల్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన డిజైన్ కూడా సో చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది. మరి కలర్ కూడా అండి డస్ట్ పడినా కూడా అలా కనిపించదు. సో అలా తుడుచుకుంటే సరిపోతుంది. సో మరి అలాగే నెక్స్ట్ సీలింగ్ విషయానికి వచ్చేసి ఒకసారి సీలింగ్ చూసినట్లయితే సో మంచి ప్రొఫైల్ లైట్స్ తో బ్యూటిఫుల్ డిజైన్ తో మరి చక్కగా సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పైన చూసుకున్నట్లయితే అలాగే మనకు సేఫ్టీ పర్పస్ లో సీసీ క్యామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ మెయిన్ డోర్ విషయానికి వచ్చేస్తే మనకు ఇక్కడ చక్కగా విండో కోసం గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. వెనక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. వెనక నుంచి చక్కగా వ్యూ అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే మనకు డోర్స్ విషయానికి వస్తే 2 డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి సేఫ్టీ డోర్ అండి, సేఫ్టీ డోర్ ఇచ్చారు. సో మస్కిటో మెష్ కూడా ఇచ్చారు దీనికి స్పెషల్లీ. సో అలాగే మెయిన్ డోర్ కి ఇచ్చినట్లయితే సో బ్యూటిఫుల్ హోల్డర్స్ తో చాలా చక్కగా ఉంది. సో మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం. చూసారు కదండి, డోర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్ గా. మరి అలాగే లోపలికి వచ్చినట్లయితే సో మరి ముందుగా ఇక్కడ మనకు పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో చాలా స్పేస్ తో, మంచి స్పేస్ తో ఉంది. మంచి స్టోరేజ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ లివింగ్ ఏరియాకి వచ్చినట్లయితే సో మరి లివింగ్ ఏరియా స్పేస్ చూసినట్లయితే చాలా ఎక్కువ స్పేస్ ఉందండి. చూసారు కదా, గ్లాసీ లుక్స్ తో మరి చక్కగా టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వెంటిలేషన్ పర్పస్ చూసుకున్నట్లయితే మనకి చక్కగా 2 విండోస్ అయితే ఇవ్వడం జరిగింది లివింగ్ ఏరియాలో. మరి అలాగే సేఫ్టీ గ్రిల్స్ తో పాటు యూపీవీసీ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది విత్ మెష్ డోర్స్ తో. మరి ఇక్కడ కూడా గ్రానైట్ తో అయితే ఇవ్వడం జరిగిందండి. మరి అలాగే ఇక్కడ బ్లైండ్స్ కూడా మనకు ఆటోమేటిక్ గా బ్లైండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు మనం సెపరేట్ కర్టన్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మరి నెక్స్ట్ టీవీ యూనిట్కి వచ్చేసినట్లయితే చూసారు కదా, టీవీ యూనిట్ కూడా చాలా చక్కగా ఉంది. మరి మధ్యలో ఇచ్చిన వైట్ సిల్వర్ కలర్ లైన్స్ వల్ల సో మరి చాలా చక్కగా కనిపిస్తుంది టీవీ యూనిట్ కూడా. పైన కూడా చక్కగా ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ పర్పస్ లో మరి మంచిగా ఎక్కువ స్పేస్ తో పాటు స్టోరేజ్ బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సీలింగ్ వచ్చేసినట్లయితే ఒక్కసారి సీలింగ్ చూసినట్లయితే సో కళ్ళు చెదిరిపోయేలా అనిపిస్తుందండి. సో చాండీలర్ లైట్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది విత్ ప్రొఫైల్ లైట్స్. చూసారు కదా, సో ఇక్కడ కూడా బటర్ఫ్లై హ్యాంగింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు. సీలింగ్ అయితే చాలా సూపర్ గా ఉందండి. మరి అలాగే నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా కిందకు వస్తుంది. సో ఇక్కడే పక్కనే మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో చక్కగా మరి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినైతే కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదండి, సో మరి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టాప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చక్కగా మరి అలాగే వాష్ బేసిన్ తో పాటు సో మరి మంచి క్వాలిటీతో ఉన్నటువంటి సో ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది విత్ గ్రిల్స్ తో పాటు. మరి అలాగే స్టోరేజ్ పర్పస్ లో సో చక్కగా స్టోరేజ్ పర్పస్ లో అయితే మంచిగా ఇక్కడ 2 బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రానైట్ తో పాటు మంచిగా ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ స్టోరేజ్ పర్పస్ లో మంచిగా ఎక్కువ స్పేస్ ఉండేలాగా అనమాట, ఎక్కువ స్టోరేజ్ కోసం అయితే మంచిగా స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి.
అలాగే మనం పైన చూసుకున్నట్లయితే సో చక్కగా మనకు ఎక్కువ స్టోరీ అయితే ఇచ్చారండి. మరి ఇక్కడ కూడా కొన్ని షెల్ఫ్స్ ఇచ్చారు. మనకు కావాల్సిన థింగ్స్ అని కూడా చక్కగా ఇక్కడ అమర్చుకోవచ్చు మనం. ఇటుపక్క కూడా ఇంకో షెల్ఫ్ ఇచ్చారు. అలాగే యూటిలిటీ ఏరియాకి వెళ్ళినట్లయితే సో మంచి వెంటిలేషన్తో చాలా స్పేస్గా ఉంది. సో యూటిలిటీ ఏరియా ఇక్కడ మనకు ఒక మంచి పాయింట్, ట్యాప్ పాయింట్ ఇచ్చారు. అలాగే వాషింగ్ మిషన్ కోసం అక్కడ మనకు ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా డోర్ ప్రొవైడ్ చేశారు. సో మంచి స్ట్రాంగ్ డోరే ప్రొవైడ్ చేశారు దీనికోసం కూడా. సో అలాగే ఇక్కడ మనకు ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రిడ్జ్ కోసం అయితే ఇవ్వడం జరిగింది ఈ పాయింట్. ఇక్కడ ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా చక్కగా సెట్ అవుతుంది. మరి అలాగే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసారు కదా, డోరు ఇక్కడ చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే స్పేస్ కూడా చాలా చక్కగా ఉంది ఇక్కడ. సో కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా హ్యాపీగా వేసుకోవచ్చు. మరి అలాగే వార్డ్రోబ్స్ అండి, మనకు 3 వార్డ్రోబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే లాకర్ సిస్టమ్ కూడా ఇచ్చేసారు డైరెక్ట్గా ఇక్కడే మనకు. మరి పై వైపు కూడా చక్కగా స్టోరేజ్ ఇచ్చారు. పైన కూడా మనకు కావాల్సిన థింగ్స్ కూడా అన్నీ కూడా హ్యాపీగా పైన పెట్టేసుకోవచ్చు. అలాగే సో బెడ్రూమ్లో చక్కగా ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో మాత్రం చాలా చక్కగా, సో మరి గాలి వెలుతురు బాగా వచ్చేలాగా వెంటిలేషన్ అయితే బాగుందండి. మరి ఇక్కడ కూడా సేఫ్టీ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెష్ డోర్ కూడా ఇచ్చారు. యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వాష్రూమ్లోకి వెళ్ళినట్లయితే వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. వాష్రూమ్లో కూడా చక్కగా సీలింగ్ కూడా మంచి ప్రొఫైల్ లైట్స్తో ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్ మరి ఇక్కడ సింక్ కూడా ఇచ్చారు, వాష్ బేసిన్. మరి ఇక్కడ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాష్రూమే కదా అని చెప్పి డోర్ అయితే లైట్గా ఇవ్వలేదు. వాష్రూమ్ డోర్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఇచ్చారు. మరి బెడ్రూమ్లో సీలింగ్ చూసుకున్నట్లయితే చూడండి, చాలా సింపుల్గా చాలా చక్కగా ఇచ్చారు ప్రొఫైల్ లైట్స్తో. సో మంచిగా లైటింగ్ వచ్చేలాగా ప్రొఫైల్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడైతే వార్డ్రోబ్స్ అయితే 2 ఇవ్వడం జరిగింది. అటొకటి ఇటొకటి ఇచ్చారు. సో ఇక్కడ కూడా బ్లైండ్స్ ఇచ్చేసారు. మనం ఇంకా డైరెక్ట్ కర్టన్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బ్లైండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకొక వార్డ్రోబ్ ఇచ్చారు. పైన కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా వాష్ రూమ్ చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా ఎక్కువ స్పేస్ ఉందండి. సో మంచి మోడర్న్ లుక్తో మంచిగా ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా సీలింగ్ చూసుకున్నట్లయితే సో మరి మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చినట్లే ఇక్కడ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ సీలింగ్ ఇచ్చారు. చాలా చక్కగా ఎలివేట్ అవుతుందండి సీలింగ్ అంతా కూడా. చూసారు కదండి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో. సో ఇప్పుడు అదే విధంగా సో లగ్జరీగా ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ని కూడా చూసేద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. సో మరి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మంచిగా సిట్టింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో అలాగే మరి సేఫ్టీ పర్పస్లో ఇక్కడ మన కోసం చక్కగా మిర్రర్స్తో అయితే ఇక్కడ మంచి గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. సో హైట్ పరంగా చూసుకున్న పిల్లలకు కూడా చాలా సేఫ్టీ పర్పస్లో ఉంటుంది. సో దీని బేస్ కోసం చక్కగా రైలింగ్ కూడా ఇచ్చారండి ఇక్కడ. మరి ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి చక్కగా మెయిన్ రోడ్ కూడా ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది వ్యూ కూడా. మరి సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఆల్రెడీ ఉంటున్నారు. మరి ఇక్కడ చుట్టుప్రక్కల చూసుకున్నట్లయితే చాలా గ్రీనరీగా సో మరి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి సీలింగ్ విషయానికి వచ్చినట్లయితే సీలింగ్ చాలా సింపుల్ గా చాలా ఎలివేట్ అయ్యేలాగా ప్రొఫైల్ లైట్స్ అయితే ఇచ్చేసారు. మెయిన్ డోర్ పర్పస్ కి వచ్చినట్లయితే కింద ఇచ్చినట్లే గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సేమ్ డోర్ అయితే అలౌట్ చేశారు. మరి ఇక్కడ కూడా ఒక సేఫ్టీ గ్రిల్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. సో ఇదంతా కూడా చక్కగా టేక్ వుడ్తో అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కానివ్వండి, సో గ్రౌండ్ ఫ్లోర్ కానివ్వండి, రెండు కూడా మరి మొత్తం టేక్ వుడ్తో అయితే ఇవ్వడం జరిగింది చాలా స్ట్రాంగ్గా. మరి నెక్స్ట్ మనం లోపలికి వచ్చినట్లయితే చూసారు కదండి. సో చూడంగానే సో కళ్ళు చెదిరిపోయేలాగా ఎంత అందంగా ఉందో. సో చూపు తిప్పుకోకుండా సో వచ్చిన వాళ్ళ గెస్ట్లు అందరూ కూడా సో ఇంటి వైపు అలా చూస్తూనే ఉంటారు. సో చాలా చక్కగా ఇచ్చారు. ఇది జస్ట్ సిట్టింగ్ ఏరియా అని చెప్పొచ్చు. మరి ఇక్కడ కూడా సీలింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చిన్న ప్రొఫైల్ లైట్స్ అయితే మంచిగా ఇచ్చారు. అలాగే మనం లివింగ్ ఏరియాలోకి వచ్చేసినట్లయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న లివింగ్ ఏరియా అండి. చూసారు కదా ఎంత స్పేస్ గా ఉందో. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ కోసం 3 విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. సిట్టింగ్ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ వరకు 3 విండోస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకు ఆటోమేటిక్ గా బ్లైండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యూపీవీసీ విండోస్ ఇచ్చారు విత్ గ్రిల్స్తో, సేఫ్టీ గ్రిల్స్తో, విత్ మస్కిటో మెష్ డోర్తో ఇచ్చేసారు. మరి నెక్స్ట్ చూసారా ఎంత అందంగా ఉందో వైట్లో. సో వైట్ అంటే వైటేనండి. మరి మనకు టీవీ యూనిట్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఇవ్వడం జరిగింది. చాలా రిచ్ లుక్ వస్తుంది. వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో చాలా అదిరిపోయే లుక్ వచ్చింది. వీటిని హైలైట్ చేస్తూ
సో ఇక్కడ ముందర మరి బటర్ఫ్లై హ్యాంగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎంత పెద్ద టీవీ అయినా సైజ్, ఎంత పెద్ద సైజ్ అయినా సరిపోతుంది, టీవీ సైజ్ అయినా సరిపోతుంది. సో అలాగే ఇక్కడ మనకు స్టోరేజ్ కోసం చక్కగా స్టోరేజ్ బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇటుపక్క అటుపక్క చూసుకున్నట్లయితే మనకు డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొఫైల్ లైట్స్తో మంచి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. షోకేస్ కోసం చక్కగా టాయ్స్ కానివ్వండి, సో చక్కగా మనకు కావాల్సిన క్రాకరీస్ కానివ్వండి చక్కగా పెట్టుకోవచ్చు దీంట్లో. సో హౌస్లో చాలా స్టోరేజ్ అయితే మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి. చూసారు కదా, టీవీ యూనిట్కి అటుపక్క ఇటుపక్క అయితే 2 పక్కలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సీలింగ్ పార్ట్కి వచ్చేసినట్లయితే ఒకసారి చూసారు కదండి, సీలింగ్ ఎంత గ్రాండ్గా ఉందో. సో ఇక్కడ చండీలియర్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ ప్రొఫైల్ లైట్స్. సీలింగ్ అయితే సింపుల్గా చాలా బాగా ఇచ్చేసారు, చూడంగానే చాలా చక్కగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అలాగే మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కింద అయితే బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు, ఇక్కడ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాష్ బేసిన్, సో 2 ట్యాప్స్తో, అలాగే ఇక్కడ చిన్న విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం. స్టోరేజ్ కోసం అయితే చెప్పారు కదండి, మోడర్న్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు. సో ఇప్పుడు అందరూ లేడీస్ అందరు కూడా ఈ మోడర్న్ కిచెన్ కోసమే చూస్తున్నారు. సో కాబట్టి ఒక్కసారి మీరు ఈ ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిదీ మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ. మరి ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు విత్ మిర్రర్స్తో. పైన కూడా మంచి స్టోరేజ్ ఇచ్చారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చినట్లే ఇక్కడ కూడా మనకు ఫ్రిడ్జ్ కోసం మంచి స్టోరేజ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ స్పేస్ ఇచ్చారు, ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా హ్యాపీగా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అలాగే స్టోరేజ్ కోసం 2 షెల్ఫ్స్ ఇచ్చారు ఇటుపక్క అటుపక్క. సేమ్ ఇక్కడ కూడా యూటిలిటీ ఏరియా అండి, వాషింగ్ కోసం యూటిలిటీ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చారు. సో అలాగే ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ కోసం ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొవిజన్స్ కోసం స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటిలేషన్ కోసం సో విండో కూడా ఇచ్చారండి, యూపీసీ విండో కూడా ఇచ్చారు విత్ సేఫ్టీ గ్రిల్స్ తో. సో అలాగే నెక్స్ట్ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. చూసారు కదా, మొత్తం టేక్ వుడ్ అని ఇంతకు ముందే చెప్పాను. సో డోర్ కూడా చక్కగా టేక్ వుడ్ తో చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తారు, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. మనం ముందే చెప్పినట్లు సో మరి మనకైతే ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అని చెప్పాం కదండి. సో మరి ఇక్కడైతే డైరెక్ట్ గా మనకు బెడ్ అయితే అలాట్ చేశారు. మరి చక్కగా మనం మ్యాట్రెస్ తెచ్చుకొని వేసుకోవడమే. సో మరి దీని కింద ఫుల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. సో ఇది కొంచెం హెవీగా ఉంది, నేను తీయలేకపోతున్నాను. ఓకే, సో మరి అలాగే వార్డ్రోబ్స్ అండి. సో మరి మనకు బట్టల కోసం చక్కగా వార్డ్రోబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదండి ఎంత స్పేస్ ఉందో. సో మరి దీంట్లో అయితే లాకర్స్ కూడా ఇచ్చారు. సో ఇవి కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మనకు 3 వార్డ్రోబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ చివరి అయితే చక్కగా చెప్పాను కదండి ఇంతకు ముందు కూడా, మరి చాలా మందికి బీరువా సెంటిమెంట్ ఉంటుంది. సో బీరువా కోసం చక్కగా ఇక్కడ స్పేస్ అయితే వదలడం జరిగింది. పైన కూడా చక్కగా స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చాలా మందికి కూడా బెడ్రూమ్లో టీవీ పెట్టుకునే హ్యాబిట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం చక్కగా మన కోసం అయితే టీవీ యూనిట్ కూడా ఇక్కడ అలాట్ చేశారండి విత్ ప్రొఫైల్ లైటింగ్స్తో. చాలా చక్కగా ఇచ్చారు విత్ స్టోరేజ్. కార్డ్ సైడ్ కూడా మనకు చక్కగా స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ థింగ్స్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి అలాగే వాష్ ఏరియాకి వచ్చినట్లయితే ఇది ఫుల్గా గ్రానైట్తో అయితే ఇవ్వడం జరిగింది. డోర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి, ఇది కూడా టేక్ వుడ్తోనే ఇచ్చారు. మరి వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, మోడర్న్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే చిన్న వాష్ బేసిన్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు, మిర్రర్ కూడా. సో మరి అలాగే నెక్స్ట్ సీలింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి సీలింగ్ చూసారు కదండి. సో మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఇచ్చారో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సో అదే సీలింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు విత్ ప్రొఫైల్ లైట్స్తో. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రెస్సింగ్ ఏరియా అండి. సో చూసారు కదండి, సో ఎంత పెద్ద మిర్రర్ ఇచ్చారో. సో ఫుల్గా అయితే మరి మొత్తం చక్కగా చూసుకోవచ్చు ఇక్కడ. అలాగే మనకు స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో థింగ్స్ అన్ని కూడా ఇక్కడ హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. సో చాలా చక్కగా ఉంది. ఇది కూడా టేక్ వుడ్తోనే అలాట్ చేశారు. మరి అలాగే డోర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. మరి ఇక్కడ కూడా కాట్ ఇవ్వడం జరిగింది సో విత్ స్టోరేజ్తో. సో జస్ట్ మ్యాట్రస్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడైతే స్టోరేజ్ కోసం, బట్టల కోసం మరి మంచిగా 2 వార్డ్రోబ్స్ అయితే ఇచ్చారు. మరి కాట్కి మిడిల్లో వెనుక వైపు సో మరి చక్కగా బ్లైండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ ఇవిగా తీసినట్లయితే వెనక వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. మరి నెక్స్ట్ టీవీ యూనిట్ అండి. ఇక్కడ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చక్కగా టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దాని పక్కనే డ్రెస్సింగ్ ఏరియా అండి. సో చక్కగా పెద్ద మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫుల్ స్టోరీ ఇచ్చారు. చూసుకున్నట్లయితే
పిల్లలు కాబట్టి వాళ్ళ బుక్స్ కోసం కానివ్వండి, సో మరి వాటి కోసం చక్కగా ఏర్పాటు చేశారు. మరి నెక్స్ట్ వాష్ ఏరియా, వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్గా ఉంది. సో ఇక్కడ కూడా మోడర్న్ లుక్తో చాలా చక్కగా మంచి వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో డోర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఇక్కడ కూడా సీలింగ్ చూసుకున్నట్లయితే సో మరి మాస్టర్ బెడ్రూమ్లో ఏ విధంగా ఇచ్చారో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అలాగే ఇచ్చారు, ప్రొఫైల్ లైట్స్తో పాటు. ఓవరాల్గా ఈ హౌస్ చూసుకున్నట్లయితే చాలా లగ్జరీగా ఉంది. సో మరి అలాగే ఇక్కడ మనకు ఒక సోఫా సెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే లేదు, సో కానీ మనం తీసుకున్నప్పుడు చక్కగా సోఫా సెట్తో పాటు ప్రొవైడ్ చేస్తారు. అలాగే లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడి నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్, అలాగే చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, మెడికవర్ హాస్పిటల్ జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మరి అలాగే నేషనల్ హైవే జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి అలాగే ల్యాండ్ ఏరియా చూసుకున్నట్లయితే 22 అంకణమ్స్ అంటే టోటల్గా 176 గజాల్లో ఉన్నటువంటి ఈ హౌస్ టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చి 44 అంకణమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి 44 అంకణమ్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి అలాగే ఇంత అద్భుతమైనటువంటి ప్రీమియర్ క్వాలిటీతో ఉన్నటువంటి ఈ హౌస్ మనకు ప్రైస్ విషయానికి వస్తే 1.4 CR చెప్తున్నారు. సో ఇంత మంచి లగ్జరీ హౌస్ని 1.4 CR అంటే సో మంచి డీల్ అని చెప్పొచ్చు. మరి అలాగే మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో మరి ఈ హౌస్ని విజిట్ చేయాలంటే సో మరి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వెంటనే విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం చూస్తూనే ఉండండి జూ రియాలిటీ ఛానల్. దిస్ ఇస్ ఆశా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.